శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని ఉత్తగానే అనలే. ఇయాల రేపు పైసలు లేనిది ఏ పని కాదు. జేబులా కడక్ నోట్ లేకపోతే ఎవ్వరు దేకడు. అందుకే ఎట్లనన్నా చేసి పైసలు సంపాదించాలి అని కొందరు ఇజ్జత్ తక్కువ పనులు చేస్తారు. అంతేందుకు గవర్నమెంట్ ఆఫీసులకు అక్కడున్న ఆఫీసర్ల చేతులు దడపకుండా ఏ పని కాదు. అందరు అసంటోళ్ళు కాదు కానీ చాలా మట్టుకు అట్లనే ఉన్నారు. అగో గైనే రాజేష్ లెక్కనే అవుపిస్తున్నాడు. ఓ రాజేషు ఏం చేస్తున్నావు? రాజేషు మహేష్ అని అటెండర్ని పిలిచినట్టు పిలుస్తావేందమ్మా? సార్ అని పిలు. సార్. సారా? సారేంది? ఏమనుకుంటున్నావు నన్ను? ఈ డిపార్ట్మెంట్ మొత్తానికి హెడ్ను. డిపార్ట్మెంట్ హెడ్వా? గాడిద గుడ్డు కాదా? అసలు నీకేం కావాలమ్మా? లంచ్ టైం ఇది, తర్వాత రాపో. అసలు ఈ కొత్త దుకాణం ఏంది? సారేంది? డిపార్ట్మెంట్ ఏంది? దుకాణం కాదు, గవర్నమెంట్ ఆఫీస్. గవర్నమెంట్ ఎంప్లాయీ నేను. ఏమనుకుంటున్నావు? పార్కుల పల్లీలు అమ్మేతందుకు కూడా వనికిరావు. నీకు గవర్నమెంట్ జాబ్ ఎవరు ఇచ్చిర్రు? పైసా అమ్మే పరమాత్మ. అయినా నాకు మస్తు అర్జెంట్ పనులు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం పోమ్మను. హలో, ఏమా వెంకట్రామ్? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఈఎంఐ పైసలు పంపలేనావా ఇంకా? లేలే అవన్నీ నడవై చెప్తున్నా. వచ్చే నెల గిచ్చే నెల లేరు, 2 రోజులలో నా పైసలు నాకు రావాలే చెప్తున్నా. మనుషులు నియ్యట్ లేకుండా పోయింది. అరే ముందేమో నెల నెల కడతామని ఒప్పుకుంటారు, తర్వాత పైసలు ఇచ్చే టైంకి వచ్చేసరికి ఇప్పుడు లేవు సార్ అప్పుడు లేవు సార్ అంటారు. ఖరాబ్ పనులన్నీ. ఎవరు సార్ ఆయన? మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? లేలే, అప్పు లేదు ఏం లేదు, అట్లాంటి అలవాట్లు కూడా లేవు మనకు. ఆయనకు రావాల్సిన బిల్లు ఒకటి క్లియర్ చేసిన నేను. బిల్లు క్లియర్ చేసిన కాబట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగిన. అంటే లంచమా? లంచం కాదు, సర్వీస్ ఛార్జీ. దాన్నే లంచం అంటారు. అరే అయితే ఏందమ్మా, గవర్నమెంట్ ఆఫీసర్ అన్నాక కొందరు లంచాలు తీసుకోకుండానే పని చేస్తారా? తీసుకుంటే ఏమైతుంది ఇప్పుడు? సరే గాని ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చిండా మరి? అంటే ఆయన దగ్గర పైసలు లేవట. సార్ నా దగ్గర ఒక్కసారి 1 లక్ష రూపాయలు అంటే ఏ నుంచి వెళ్తాయి అన్నాడు. ఇక నేను చెప్పినా, ఇగో తమ్మి నువ్వు 16 ఇన్స్టాల్మెంట్లలో కట్టు మొత్తం నాకు అని చెప్పి. ఎట్లా లంచం పైసలు ఇన్స్టాల్మెంట్ల కట్టమని ఆఫర్ ఇచ్చినవా? మా నాయనే. మరి ఏం చేయమంటావు అబ్బా? ఇచ్చేటోళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోవాలి కదా పాపం. వాళ్ళకు పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఖర్చులు ఉంటాయి. అర్థం చేసుకొని మెల్లగా ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాలి. తమ్ముడే పేకాటే అన్నట్టు లంచమే గాని నెలకింత కట్టాలి. ఆహా ఎంత మంచి ఐడియా! ఏం ఐడియా? అరే అట్లా మాట్లాడతామైనా నేను ఒక్కనే కాదు, మొత్తం ఆఫీసులో అందరు అట్లనే ఫాలో అవుతున్నారు. అసలు ఈ సోంటి దిక్కుమాల ఐడియా ఎట్లొచ్చింది మీ వాళ్ళకు? ఇప్పుడు ఎవరు ఇచ్చిందంటే ఏం చెప్పాలి? మొదలు గుజరాత్లో ఉన్న ఒక ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో ఒకసారి షురువు చేసిండు. మొన్నట్ల మీటింగ్లో కలిసినప్పుడు చెప్పిండు ఇట్లా తీసుకుంటాం కమిషన్లు అని చెప్పి. ఇదేదో మంచిగా ఉన్నది కదా అని చెప్పి మేము కూడా షురువు చేసినాం. అరే కమిషన్ అంటే ఆదుకొచ్చింది, 1 నిమిషం ఒకటి పైసలు ఇవ్వాలి, ఇంతవరకు పంపించలేదు. హలో రఘు, ఏమైనా ఈఎంఐ పంపించలే ఇంకా? ఇగో ప్రతిసారి ఇట్లనే చెప్తున్నావు, వచ్చే నెల ఇస్తా, ఆ నెల ఇస్తే, ఈ నెల ఇస్తే, ఇవన్నీ నడవై చెప్తున్నా. 2 రోజుల పైసలు ఇవ్వాలి, లేకపోతే వడ్డీ పైసలు మీద పడతాయి. వడ్డీ వేస్తా నేనైతే చెప్తున్నా ముందే. అరే కొంచెమన్నా కమిట్మెంట్ ఉంటుంది సీరియస్గా. ఏం మనుషులు? బానే ఉన్నది వ్యాపారం. జీతానికి జీతం, లంచానికి లంచం, మళ్ళంట్లో ఈఎంఐ ఉపాయం. సరే కానీ నీకు కూడా మా ఆఫీస్లో ఏమైనా పని ఉంటే ఎప్పుడు చేసి పెడతా. ఇక నీకోసం కాబట్టి ఒక 2-3 కిస్తీలు ఎక్కువైనా పర్లేదు, నేను చూసుకుంటా, మేనేజ్ చేస్తా. సరేనా? నువ్వొద్దు, నీ కిస్తీలు వద్దు. చూసిండ్రా జనాలను ఎట్లా వీక్గా తింటున్నారో? లంచం తీసుకున్నాడు మా జన్మ హక్కు అనుకుంటారు వీళ్ళు. ఆ గుజరాత్లో అయితే లంచం పైసలు కట్టేందుకు ఈఎంఐ స్కీమ్ కూడా తీసుకొచ్చిర్రట. వీళ్ళు మారరు, లంచాలు ఆగవు.